నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. అనుకున్నట్టుగానే తన పని తాను చేసుకుపోతుంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలు కూల్చివేసే యజ్ఞంలో సీఎం సోదరుడికి కూడా నోటీసులు వచ్చింది. ఫోర్త్ సిటీ పేరిట ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. కందుకూరు, తుక్కుగూడ, ముచ్చెర్లలో జరుగుతున్న ఒప్పందాల వివరాలను సమయం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే హైడ్రా పనితీరును కూడా ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదంటూ ప్రశ్నించారు. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నేతన్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త అందించారు. 90 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నకు చేయూత పథకం కింద 90 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా హైదరాబాద్ జలమండలి అధికారులు నగరవాసులకు అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గమనించి ప్రజలు అందరూ తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు బంగారం కొనేందుకు ఎగబడుతున్నారు. నిన్న కాస్త షాక్ ఇచ్చిన పసిడి ధర ఈ రోజు తగ్గింది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే బెటర్ అని నిపుణులు అంటున్నారు. మేడ్చల్ జిల్లా కార్పొరేట్ లో అవినీతి తిమింగలం పట్టుబడింది. కోఆపరేట్ డిపార్ట్మెంట్ లో లంచం తీసుకుంటుండగా డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆర్బిట్రేటర్ బొమ్మల శ్రీనివాసరాజుని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాలీవుడ్ నటిని తప్పుడు కేసులో అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులకు గురి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిన నాటి బెజవాడ సిపి కాంతిరాణా డీసీపీ విశాల్ గుండి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జనసేన చేపట్టిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన భూములను కబ్జా చేశారని కడప జిల్లాకు చెందిన వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో 10 రూపాయల కాయిన్ తీసుకోవాలని ఆదేశించింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో 10 రూపాయల కాయిన్స్ కనిపించడం లేదు. ఒక ఆర్టీసీలోనే కాకుండా బయట ఎక్కడా వాటిని నగదు లావాదేవీలోకి తీసుకోవడం లేదు. ఆర్బీఐ మాత్రం ఆ కాయిన్స్ ని బ్యాన్ చేయలేదని, చెల్లుబాటులోనే ఉన్నాయని చెబుతూ వస్తోంది. తిరుమల తిరుపతి స్థానికులకు ప్రతి శనివారం కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగ ప్రదక్షిణ టికెట్లు ఇకపై లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల్లో తెలుగు రాష్ట్రాల్లోనే 3 ఉన్నాయి. ఏపీలోని కొప్పర్తి, ఓర్వకల్, తెలంగాణలోని జహీరాబాద్ లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు కానున్నాయి. ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల గడువు పొడిగిస్తూ ప్రకటన చేసింది. వచ్చే నెల 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ కు అంతా సెట్ అయింది. లాంచింగ్ కు అవసరమైన గ్రాండ్ వర్క్ చాలా గ్రాండియర్ గా పూర్తి చేసింది షో ప్రొడక్షన్ యూనిట్. రఘురామకృష్ణరాజును సిఐడి వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర షీ బాక్స్ అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక చర్చకు దారి తీసిన నేపథ్యంలో కేంద్రం ఈ పోర్టల్ ను ప్రారంభించింది. సంచలనానికి మారుపేరైన దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ కొత్తగా మరో ఆశ్చర్యకర ప్రకటన చేసింది. సెటాప్ బాక్స్ కోసం జియో టీవీ ఓఎస్ తో పాటు జియో కాల్ ఏఐ ను ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ సర్వీసులను పరిచయం చేసింది. కల్కి 2 షూటింగ్ పై నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ కల్కి 2 షూటింగ్ పై నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఇటీవల రష్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారు కల్కి 2 షూటింగ్ ఎప్పుడో చెప్పేశారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి కల్కి 2 షూటింగ్ జరుగుతుందని వారు చెప్పుకొచ్చారు. షూటింగ్ ప్రారంభం కాగానే పార్ట్ 2 సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. డార్ట్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో జో రూట్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ శతకంతో అలిస్టర్ కుక్ పేరిట ఉన్న సూపర్ రికార్డును సమన్ చేశాడు. అలానే కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను కూడా రూట్ అధిగమించడం విశేషం.